Hello all, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, దిస్ ఇస్ భరత్ ఫ్రమ్ భారత్. నేను లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన జర్నీస్, ట్రావెల్ స్టోరీస్ అండ్ పర్సనల్ లెర్నింగ్ మూమెంట్స్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ అ వెరీ స్పెషల్ జర్నీ, దట్ ఈస్ జాగృతి యాత్ర. సో జర్నీ స్టార్ట్ అయింది ఫ్రమ్ మై హోమ్. క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ పూణే రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాను. స్టేషన్ డిస్ప్లే బోర్డ్లో చూస్తే బీదర్ సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సెకండ్లో చూపిస్తుంది. టైం ఏమో 4 AM అవుతుంది. చాలా ఆడ్ టైమింగ్ కదా. పూణే నుండి ముంబై వెళ్ళడానికి టైమింగ్స్ ఎప్పుడూ ఇలా ఆఫ్లోనే ఉంటాయి. బట్ దట్స్ ద రియాలిటీ. మనం వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేస్తుంది. ట్రైన్ వచ్చింది. నేను క్విక్గా ట్రైన్ ఎక్కేసాను. లాస్ట్ నైట్ స్లీప్ లేకుండా ఉంది. సో సీట్లో సెటిల్ అయ్యాక ఇమీడియట్గా పడుకున్నాను. కొన్ని గంటల తర్వాత ఐస్ ఓపెన్ చేసేసరికి కర్జత్ దగ్గర ఉంది ట్రైన్. అవుట్ సైడ్ చూస్తే ఫాగ్, సూపర్ కామ్ వెదర్తో ఉంది. అండ్ సైడ్లో లోకల్ ట్రైన్స్ రన్ అవుతూ ఉన్నాయి. నాకు లోకల్ ట్రైన్స్ అంటే ఒక స్పెషల్ ఫీలింగ్, బికాస్ లోకల్ ట్రైన్ ఈజ్ నాట్ జస్ట్ ప్రతిరోజు థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్ని క్యారీ చేసే ఒక యంత్రం. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వ్యూస్ మిస్ అయిపోయాయి, ఎందుకంటే అది కొంచెం ఎర్లీ మార్నింగ్ కాబట్టి. బట్ ముంబై దగ్గరికి అప్రోచ్ అవుతున్నప్పుడు సన్ రైజ్ అయిపోయింది. ముంబై సన్ రైజ్లో ఒక డిఫరెంట్ మ్యాజిక్ ఉంటుంది, ఎందుకంటే సిటీ అప్పుడే నిద్రలేస్తుంది, ట్రైన్స్ మూవ్ అవుతాయి, పీపుల్ రష్ అవుతారు. ట్రైన్ కళ్యాణ్ జంక్షన్ దాటింది అండ్ జనాలు చాలామంది ఎక్కారు ట్రైన్లో. క్రౌడ్ ఏమో స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ దో రిజర్వ్డ్ బోగీస్ అయినా సరే చాలామంది ఎక్కేశారు. చాలా రష్ అయిపోయింది. ఇదేంటంటే టిపికల్ ముంబై సీన్ అనమాట. ఇప్పుడు ట్రైన్ ఒక టన్నెల్లోకి వెళ్ళింది. ట్రైన్లో సౌండ్స్ అండ్ లైట్ ఫ్లికరింగ్స్ చాలా గుడ్ ఫీలింగ్ ఇస్తున్నాయి. టన్నెల్ నుండి బయటికి రాగానే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపించాయి. అంటే మనం వీఆర్ ఇన్ కోర్ ముంబై అనమాట. ట్రైన్ ప్రజెంట్ దాదర్కి చాలా దగ్గరలో ఉంది. నా రిజర్వేషన్ సిఎస్ఎంటీ దాకా ఉంది, అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ దాకా ఉంది. కాకపోతే నేను దాదర్లోనే దిగిపోవాలని ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే జాగృతి యాత్ర ఫస్ట్ లొకేషన్ ఈ దాదర్ రైల్వే స్టేషన్కి కొంచెం దగ్గరలో ఉంది సిఎస్ఎంటీ కన్నా. సో అందుకనే నేను ఇక్కడ దిగిపోవాలని ఫిక్స్ అయ్యాను. దాదర్ స్టేషన్లో దిగిపోయాను. ఫుల్ క్రౌడెడ్గా ఉంది. చాలా క్లమ్జీగా, టైట్ స్పేసెస్ అండ్ కంటిన్యూస్ మూమెంట్తో ఉంది. ఆబ్వియస్గా ముంబై అసలైన హార్ట్ బీట్ ఇక్కడే ఉంటుందన్నమాట. నేను ప్రజెంట్ వెన్యూకి వెళ్ళడానికి ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాను. క్యాబ్ రావడానికి వెయిట్ చేస్తున్నాను. దాదర్ ఫ్లైఓవర్ క్రాస్ చేస్తున్నా. ఫ్లైఓవర్ క్రాస్ చేసేటప్పుడు 2019లో ఫ్రెండ్స్తో వచ్చిన మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. సమ్ ప్లేసెస్ స్టే ఇన్ అవర్ లైఫ్ లైక్ బుక్ మార్క్స్. ఇది కూడా అంతే. ముంబై ట్రాఫిక్ ఆబ్వియస్లీ ఎస్. 45 minutes తర్వాత వెన్యూకి రీచ్ అయ్యాను. వెన్యూ పేరు బాల గంధర్వరంగ్ మందిర్. ఇది బాండ్రా వెస్ట్లో ఉంటుంది. అందరూ లగేజెస్తో వస్తున్నారు. రీచ్ అవ్వగానే ఫస్ట్ సర్ప్రైజ్ నాకు ఇది. వెల్కమ్ టు జాగృతి యాత్ర. థ్యాంక్ యూ. టీం బొట్టు పెట్టి వెల్కమ్ చేశారు. నేమ్ ట్యాగ్స్ ఇచ్చారు. నేమ్ ట్యాగ్ ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ఫుల్ అయ్యింది, ఎందుకంటే 500+ యాత్రీస్ ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ లగేజ్ డ్రాప్ అనమాట. లగేజ్ సెపరేట్ ట్రక్లో స్టేషన్కి పంపించేస్తారు. సో జర్నీ హ్యాండ్స్ ఫ్రీ అనమాట. ఇది ప్రజెంట్ మెడికల్ చెకప్ ప్లస్ ఐడి కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అయ్యింది. ఒక యాత్రి కిట్ ఇచ్చారు. మెడికల్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేశాక బేసిక్ హెల్త్ చెక్ జరిగింది. నా ఐడి కార్డ్ తీసుకొని బేసిక్ హెల్త్ చెక్స్ కంప్లీట్ చేసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవుతున్నా. ఇక్కడ ఫోటో తీసి మనకి హార్డ్ కాపీ ఇస్తారంట. ఫుల్ క్రౌడెడ్గా ఉంది, మనం మళ్ళీ వద్దాం. ఇందాక లైన్లో నుంచున్నప్పుడు కొంతమంది కన్నడ వాళ్ళు పరిచయం అయ్యారు. సో వాళ్ళతో కలిపి 4th ఫ్లోర్కి వెళ్ళాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అక్కడ పోహా తీసుకున్నాను. పోహాతో పాటు సేవ్ ఇంకా నిమ్మకాయ వేసుకున్నాను. ఇక్కడ ఇడ్లీలు తింటారా? ట్రై చేయొచ్చు కానీ ఎలా ఉంటుందో తెలియదు. ఏకి డాల్ దీజియే. సేమ్
ఇది నా ఫైనల్ ప్లేట్. నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో చాలామందితో మాట్లాడాను. వాళ్ళలో కొంతమందికి స్టార్టప్స్ ఉన్నాయి, లైక్ సస్టైనబిలిటీలో ఉన్నాయి, కొంతమంది రూరల్ ఎంపవర్మెంట్లో వర్క్ చేస్తున్నారు, కొంతమంది ఓన్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి, కొంతమంది అయితే జస్ట్ ఏదైనా స్టార్ట్ చేద్దామని డ్రీమ్స్ ఉన్నాయి. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కిందకు వచ్చి కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. జాగృతి యాత్ర రెడీ అని. జాగృతి యాత్ర కిట్ తీసుకున్నానే కానీ అందులో ఏముందో అని ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. నాతో పాటు ఒక కన్నడ అమ్మాయి అండ్ బెంగాలీ అబ్బాయి ఉన్నారు. కన్నడ అమ్మాయి డాక్టర్ కవానా. మాకు ఇది ఇచ్చారు ఈ బస్తా. సారీ, ఒక బ్యాగ్ ఇచ్చారు. బ్యాగ్లో ఏమున్నాయో చూద్దాం. ఇదే బుక్ చాలా కలర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ ఒక బుక్ ఇచ్చారు. హూ సెడ్ షీ కాంట్. ఇది ఈ బుక్ అచ్చా డిఫరెంటా. వి ఆర్ ద ఛాంపియన్స్. ఓకే, యాత్ర సారథి అంటే స్కెచ్ బుక్ అన్నమాట. మనం ఏమైనా రాసుకుంటే రాసుకోవచ్చు. అయితే మేము నెక్స్ట్ ఇదొకటి ఇచ్చాము. ఇదేంటి అంటే టాయిలెట్ డిస్ఇన్ఫెక్టెంట్ అంట. ఈ పెన్ అయితే చాక్లెట్లో ఉంది. అండ్ కూపన్స్ కూడా, ఫుడ్ కూపన్స్. దట్ ఈస్ ఇట్. యాక్చువల్గా నాకు ఇందాక ఉమెన్ ఓరియంటెడ్ బుక్ వచ్చింది కదా, నేను ఈ బుక్కి మార్చుకున్నాను. ఇదే లాస్ట్ పీస్ అంట. ఇండియాలో టాలెంట్ ఎక్కువే, జస్ట్ కనెక్షన్స్ అండ్ డైరెక్షన్ కావాలి. ఐస్ బ్రేకింగ్స్ చాలా న్యాచురల్గా జరిగాయి. మేము కొన్ని క్రేజీ ఇంట్రో వీడియోస్ చేసాము. అలా చూస్తూ ఉండగానే లంచ్ టైం అయిపోయింది. లంచ్ తీసుకోవడానికి మళ్ళీ 4th ఫ్లోర్కి వెళ్ళాము. వీళ్ళు తెలుగు వాళ్ళని నాకు తెలీదు. వీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నాము. అట్లుంటుంది తెలుగు వాళ్ళతో. ఇది బేసిక్ మహారాష్ట్రియన్ థాలి. లంచ్ చేసిన తర్వాత ఆడిటోరియంలో జాగృతి యాత్ర కిక్ స్టార్ట్ అయింది. హలో యాత్రీస్, హౌ ఇస్ ద జోష్? హౌ ఇస్ ద జోష్? వండरफुल. ट्रेन कहाँ है भाई? वो ट्रेन ढूंढ रहे हैं, आप लोग के लिए लेकर आ रहे हैं, कोचेस ढूंढ रहे हैं. कहाँ कहाँ कोचेस है, कहाँ पैंट्री कार है, कहाँ पे स्लीपर कोच है, तो दे आर डूइंग. इसलिए मैं कह रहा हूँ, इफ we get the train, we'll go all of us together to the station. If we not, we'll see what we can do. సో సెషన్ స్టార్ట్ అయింది. స్పీకర్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. యాత్ర ఎందుకు, పర్పస్ ఏంటి, మనం చేసే రోల్ ఏంటి, ఇవన్నీ కూడా స్లోగా చెప్తున్నారు. I will be with you. Please be very horizontal in this. Think about our ideas, right? What do I want to create? What startup? What this starts at Visakhapatnam. On 14th of November, we will be in Ramapur. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం జరిగింది. అదేంటంటే జాగృతి యాత్ర సాంగ్ ప్రాక్టీస్. లిరిక్స్, ట్యూన్స్, రిథమ్స్ స్లోగా ఫెమిలియర్ అయ్యాయి. And exhale. Don't worry, I won't make you laugh. Inhale. And exhale. Last time. And up, inhale. Good. And you bounce it. Forward play. Left. Right. And a left. And superb. And we're going to stick the స్నాక్స్ బ్రేక్ కోసం వచ్చాం. స్నాక్స్లో ఏమిచ్చారంటే ఫస్ట్ మనం ప్లేట్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత గ్రీన్ చట్నీ, టమాటా కచప్ వేసుకున్నాం. దాని తర్వాత ఒక శాండ్విచ్ వేసుకున్నా. దాని తర్వాత ఒక సమోసా. ఇది నా ఫైనల్ ప్లేట్. నా హార్డ్ కాపీ ఫొటోస్ కలెక్ట్ చేసుకోవడానికి కిందకి వెళ్ళాను. సో ఇక్కడ ఇంకా ఫోటోలు దిగుతున్నారు. సరే అని చెప్పి మా గ్రూప్ మొత్తం ఒక ఫోటో దిగాము. ఇక్కడ దిగిన తర్వాత నేను నా హార్డ్ కాపీస్ కలెక్ట్ చేసుకున్నాను. మార్నింగ్ దిగినవి, అంటే అంత టైం పట్టిందనమాట.
జాగృతి యాత్రాస్ వన్ ఆఫ్ ద అఫీషియల్ స్పాన్సర్ అయిన క్యాంపా వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు కొన్ని ఇన్సైట్స్ షేర్ చేశారు, వాళ్ళ బిజినెస్ గ్రోత్ ఎలా అయ్యింది ఏంటి అని. India, which has just got lost over a period of time. So much taste which was there in India and our products. కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగానే అయ్యాయి, ఇండియన్ డైవర్సిటీని స్టేజ్ మీద కనిపించేలా చేశాయి. ట్రైన్ వర్చువల్ అరైవల్ కూడా చేశారు, మీకు బ్యాక్గ్రౌండ్లో చూసారా? సో అదే వర్చువల్ ఇనాగ్రేషన్ లాగా అనమాట. पूरी ट्रेन మహారాష్ట్రియన్ స్టైల్లో ఇనాగ్రేషన్ చేస్తున్నారు. జాగృతి యాత్ర సాంగ్ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇదే ఫైనల్గా. ఈ డేలో ఒక పవర్ఫుల్ మూమెంట్ కూడా ఉంది, అదేంటంటే మేమందరం కలిపి వందే మాత్రం పాడాము. ఎందుకంటే ఇది 150th యానివర్సరీ ఆఫ్ సాంగ్ ఇనాగ్రేషన్. కలెక్టివ్గా చాలా మంది కలిపి ఒకేసారి పాడాము, చాలా గూస్ బంప్స్ కూడా వచ్చాయి. సో ఇది అయిన తర్వాత జనగణమన కూడా పాడాము. ఇంకా డిన్నర్ చేయడానికి మళ్ళీ 4th ఫ్లోర్కి వెళ్ళాము. ఇది మా సింపుల్ డిన్నర్. మేము జస్ట్ పార్టిసిపెంట్స్లా ఫీల్ అవ్వట్లేదు, ఇప్పుడు మేము ఒక ట్రావెలర్స్ లాగా ఫీల్ అవుతున్నాం. సో ఫైనల్గా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా ఈ డేని ఎండ్ చేయబోతున్నాము. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, ఐడి భరత్ ఫ్రమ్ భారత్. డే 1 డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం, ఆల్ సెషన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ట్రైన్ ఎక్కబోతున్నాం, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఈరోజు ఎలా జరిగింది? ఈరోజు చాలా మంచిగా జరిగింది, చాలా కొత్త పీపుల్ని మేము కలిసినాం, చాలా కొత్త లాంగ్వేజ్ కొన్ని నేర్చుకున్నాం. ఈరోజు నెట్వర్కింగ్ కూడా బాగా అయ్యింది. నైట్ అయిపోయింది, కొన్ని ఎసెన్షియల్స్ కోసం ఇన్స్టామార్ట్ ఆర్డర్ చేశాను. రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వడానికి బస్ ఎక్కుతున్నారు అందరూ. సో మేము ముందే ఎక్కేసి ప్లేసెస్లో కూర్చున్నాం. यात्री थोड़ा सेटल डाउन हो जाइए, जल्दी से बैठ जाइए, जगह खाली है कि नहीं है? सर आप हमारे మార్నింగ్ నుండి అందరూ చాలా హడావిడిగా గడిపారు. ఇప్పుడు అందరూ కొంచెం సైలెంట్ అయిపోయారు చాలా వరకు, ఎవరికి వాళ్ళు ఉన్నారు. బస్సులో సిఎస్ఎంటీ స్టేషన్కి వెళ్తున్నాం, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్కి. విండోస్ నుండి చూస్తే ముంబై నైట్ లైఫ్స్ కనిపిస్తున్నాయి. ఆ కార్స్, ఆ హైవే అండ్ పెద్ద బిల్డింగ్స్, లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పక్కనే మనకి సీ కూడా ఉంది. సో ఈ సీ ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వైబ్స్ మొత్తం. सब लोग ट्रैफिक में, अपन एकदम एक्सप्रेस वे से खड़ाक। స్టేషన్కి రీచ్ అయిపోయాం, ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత మీకు ఇంకొక వైపు చూస్తే మా లగేజ్ ఉంది, అండ్ లగేజ్తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉన్నారు. సో చాలా సెక్యూర్గా ఉంటుందనే అనుకుంటున్నాము. సో ఇది మేము వస్తుంది కదా ట్రైను, అదే జాగృతి యాత్ర ట్రైన్ అనమాట. మీరు నోటీస్ చేస్తే అందరికీ డిఫరెంట్ ట్యాగ్స్ ఉన్నాయి. సో ఈ జాగృతి ఐడీసే మనకి ఒక పాస్పోర్ట్ లాంటిది అనమాట ఎంటైర్ జర్నీకి. జాగృతి యాత్ర అంటే 15 days ట్రైన్ జర్నీయే కాదు, అది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా. సో మనం అక్రాస్ ఇండియా ట్రావెల్ చేయబోతున్నాం.
అండ్ లెర్నింగ్ అబౌట్ నేషన్ బిల్డింగ్, కల్చర్ అండ్ పీపుల్ని ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి మనం రెడీ అవుతున్నాము ఇప్పుడు. నా లగేజ్ ఎక్కడుందో చూసుకొని లగేజ్ కలెక్ట్ చేసుకొని ట్రైన్ బోర్డ్ అవ్వాలి. ఇప్పుడు గ్రూప్ 10 కంపార్ట్మెంట్ 8లో నా లగేజ్ మొత్తం సర్దుకొని నేను సెటిల్ అయ్యాను. సో టీమ్ మెంబర్స్ కోసం నేను ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను. బయట ఏదో హడావిడిగా ఉంది, వెళ్ళి చూద్దాం. ట్రైన్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మాతో. మిగిలిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వచ్చేసిన తర్వాత ట్రైన్ స్టార్ట్ అయింది. అలా 12:20 AM CSMT నుండి స్టార్ట్ అయిపోయాము. టెక్నికల్గా 8th నవంబర్ అనమాట. సో అందరూ టయర్డ్గా ఉన్నారు కాబట్టి ఇంకా లైట్స్ ఆఫ్ చేసేసి పడుకున్నాము. ట్రైన్లో ఇది స్పెషల్ బోగి, సో దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంతే. జర్నీ ఎండ్ అవ్వలేదు, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే సేఫ్, స్టే హ్యాపీ అండ్ స్టే హైడ్రేటెడ్. దిస్ ఈస్ భరత్ ఫ్రమ్ భారత్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ముంబై.